తగ్గించాలని G7 దేశాలు భారత్ పాకిస్తాన్ ని కోరాయి. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూకే, అమెరికా, యూరోపియన్ యూనియన్ ఏప్రిల్ 22న పహల్గామ్ లో జరిగిన దారుణమైన ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, అదే సమయంలో భారత్, పాకిస్తాన్ దేశాలు సంయమనం పాటించాలని ఓ ప్రకటనలో కోరాయి. సైనిక తీవ్రత ప్రాంతీయ స్థిరత్వానికి తీవ్రమైన ముప్పును కలిగిస్తాయని, రెండు వైపులా పౌరుల భద్రత విషయంలో ఆందోళన చెందుతున్నట్లు పేర్కొంది. తక్షణం ఉద్రిక్తతలు తగ్గించాలని పిలుపునిస్తున్నట్లు తెలిపింది. పరిస్థితి శాంతించేందుకు ఇరు దేశాలు చర్చలు జరపాలని కోరింది. ప్రస్తుత పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, సమస్యకు శాశ్వత దౌత్యపరమైన పరిష్కారం విషయంలో తమ మద్దతును ప్రకటిస్తున్నట్లు ప్రకటనలో G7 దేశాలు పేర్కొన్నాయి. జూన్ 15 నుంచి 17 వరకు ఆల్బర్టాలోని కనసాస్కిస్ జరుగుతున్న 2025 G7 నాయకుల శిఖరార్ఘ సమావేశంలో కెనడా అధ్యక్ష పదవిని చేపట్టబోతోంది. ఈ తరుణంలోనే భారత రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటనలో పాకిస్తాన్ తో అంతర్జాతీయ సరిహద్దు LOC వెంట 26 ప్రదేశాల్లో డ్రోన్లు కనిపించాయని పేర్కొంది. ఇందులో అనుమానిత సాయుధ డ్రోన్లు ఉన్నాయని పేర్కొంది. బారాముల్లా, శ్రీనగర్, అవంతిపోరా, నగ్రోటా, జమ్మూ, ఫిరోజ్పూర్, పఠాన్కోట్, ఫాజిల్కా, లాల్ఘట్, జట్టా, జైసల్మేర్, పార్మర్, భుజ్, కుర్బిట్, లఖీ లాలా వంటి ప్రదేశాల్లో దాడులకు ప్రయత్నించినట్లుగా చెప్పింది. ఫిరోజ్పూర్ లో జనావాసాలను లక్ష్యంగా జరిపిన డ్రోన్ దాడిలో స్థానికులు గాయపడ్డారని, వాటిని వెంటనే వైద్య చికిత్సలు అందించినట్లు పేర్కొంది. దాడులను ట్రాక్ చేస్తూ వాటిని భగ్నం చేస్తున్నట్లు తెలిపింది. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, అవసరమైన చోట సత్వర చర్యలు తీసుకుంటున్నామట్లు తెలిపింది.